హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలర్. ఈ రోజు నుంచి వారం రోజుల దాకా నేను కుట్టిన మోడల్ బ్లౌజులు మన యూట్యూబ్ ఛానల్లో అప్లై చేస్తాను. ఈ రోజు వచ్చేసి మొదటి రోజు. ఇది వచ్చేసి కోటా పట్టుకి ఫ్యాన్సీ అనమాట. కోటా పట్టులో ఫ్యాన్సీ చీర. ఇది చాలా సింపుల్గా చాలా నైస్గా ఉంటుంది. ఈ చీర కట్టుకుంటే పైకి లేకుండా స్మూత్గా ఉంటుంది అనమాట. బరువు కూడా ఉండదు ఈ చీరకు వచ్చేసి సేమ్ జాకెట్ వచ్చింది. కస్టమర్కి నేనేమని చెప్పానంటే సేమ్ జాకెట్ బాగుండదు, ఆపోజిట్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది. అప్పుడు కస్టమర్ వచ్చేసి ఇదిగోండి వంకాయ కలరు ఆపోజిట్ బ్లౌజు దీని మీదకి సెట్ చేసాము. సెట్ చేసేసి ఈ మోడల్లో ఈ చీరకి ఐ నెక్ బ్లౌజు చాలా అందంగా అనిపిస్తుంది మనిషికి. ఐ నెక్ పెట్టి సన్నగా పైపింగ్తో డోరీ పైపింగ్తో పైపింగ్ వేసి వెనకాల వచ్చేసి ఓపెన్ చేసి పోక్లీ బటన్స్ ఇచ్చామన్నమాట. పోక్లీ బటన్స్ ఇచ్చేసి పొడుగు చేతులు పెట్టి పొడుగు చేతులకి పైన సింపుల్గా అంత పైకి లేకుండా సింపుల్గా బుట్ట చేతులు ఇచ్చాము. బుట్ట అనమాట. ఇది చూడండి ఎంత సింపుల్గా ఉందో బుట్ట. ఇది వచ్చేసి ముందు వచ్చేసి క్రాస్ కటింగ్ ఇచ్చి క్రాస్ కటింగ్కి రౌండ్ మేడ ఇచ్చామన్నమాట. ఈ చీరకి ఈ జాకెట్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఫ్యాన్సీ చీర ఇది కూడా సింపుల్ ఫ్యాన్సీ చీర. ఇది ఈ ఫ్యాన్సీ చీరకు వచ్చేసి సేమ్ బ్లౌజ్ వచ్చింది అనమాట. సేమ్ బ్లౌజు చూడండి. చీరకు వచ్చేసి సన్న అంచు ఎంత నీట్గా వచ్చిందో అంచు. ఇది కూడా బరువు లేదనమాట, చాలా తేలిగ్గా ఉంది. ఇది కూడా ఫ్యాన్సీ చీరను. ఈ ఫ్యాన్సీ చీరకి సేమ్ జాకెట్ ఇచ్చారు. దీనికి ఇట్లా మోడల్ చూడండి. ఈ మోడలు నీట్గా డోరీతో పైపింగ్ వేసాను అనమాట. ఇది వచ్చేసి ఈ మెడ పేరు వచ్చేసి రాగాక్ మోడల్ అనమాట. రాగాక్ మోడల్ పెట్టేసి డోరీ పైపింగ్ ఇచ్చి సింపుల్గా హ్యాంగింగ్స్ వేసాను డోరీలకి. చేతులకు వచ్చేసి చీరలో వచ్చేసి అంచు వచ్చింది. ముందు వచ్చేసి రౌండ్ మెడ క్రాస్ కటింగ్. మీకు కానీ ఈ బ్లౌజుల్లో ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.